అభిప్రాయ భేదాలు ఏవైనా భిన్నాభిప్రాయాలు ఏవైనా లక్ష్యం ఒకటైనప్పుడు అందరినీ గౌరవించాల్సిందే. అందుకే ఈరోజు కొండా లక్ష్మణ్ బాపూజీని అందరూ అన్ని వర్గాల వారు గౌరవిస్తున్న సందర్భంలో మనం కూడా ఈరోజు ఈ వేదిక మీద ఇంతమంది కూర్చొని వారికి అభినందనలు, వారి చేసి సేవలు మానం చేసుకున్న సందర్భాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ ఈరోజు వారు చేసినటువంటి కార్యక్రమాలతోటి కేవలం విప్లవ భావాలతో ముందుగా పనిచేసి ఆ తర్వాత ప్రజాస్వామ్యమే నమ్మకంతో ముందుగా ఆంధ్ర ఉద్యమంలో కూడా ఉన్నటువంటి సందర్భం, ఆ తర్వాత మనసు మార్చుకొని ఆంధ్ర వాళ్ళు ఇబ్బంది పడ్డం దాన్ని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ ఉద్యమంలో పాలు పంచుకున్నటువంటి సందర్భం కూడా మనం చూసినాం. నాకు బాగా గుర్తు 1960 దశకంలోనే సహకార సంఘాలకు సంబంధించినటువంటి ఆలోచనలు ముందుకు తీసుకుని వచ్చినటువంటి గొప్ప మనసున్నటువంటి వ్యక్తి. అంతేకాదు చేనేత వస్త్రాలను కూడా అమ్మకము ప్రచారం చేసినటువంటి గొప్ప మనసున్నటువంటి ఆనాటి తరం నాయకుడు ఎవరనంటే కొండా లక్ష్మణ్ బాపూజీ అని చెప్పక తప్పదనే మాట అంటున్నాను. ఆనాడు మూసీ నది ఆ ప్రాంతంలో వరదలు వస్తే కాలంలో పాదయాత్ర చేసినటువంటి, ఆనాడు సైకిల్ పై యాత్ర చేసినటువంటి ఈ తరానికి మార్గదర్శనం ఉన్నటువంటి వారి గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువైన మాట ఈ సందర్భంగా. ఆ తదుపరి ఆసిఫాబాద్ నుంచి ఎమ్మెల్యేగా, చిన్నకోడూరు నుంచి కూడా ఎమ్మెల్యేగా, బోనగూడు నుంచి ఎమ్మెల్యేగా, ఆ తర్వాత డిప్యూటీ స్పీకర్ గా, మంత్రిగా కూడా సేవలు అందించినటువంటి చేయాల్సిందే. ఈ ప్రభుత్వం కూడా పనిలో భాగంగా అమరవీరులను గౌరవించుకునే బాధ్యతలు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అమరుల త్యాగాలు గుర్తింపు చేసుకొని అమరులకు ఇచ్చేటువంటి గౌరవాన్ని పెంపొందించే విధంగా ఆ అమరుల ఆలోచనలకు అనుగుణంగా ప్రభుత్వం పరిపాలన ముందుకు పోవాలని చెప్పండి. ఈరోజు ఎవరి ఇస్తాయంతో తేలాల్సిందే, వారికి దేశసభదంతా పంచాల్సింది చెప్పని ఈ దేశానికి సంబంధించినటువంటి లోకసభ ప్రతిపక్ష నాయకుడు ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారి పిలిపించిన తదుపరి అసెంబ్లీ నడుస్తా ఉంది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రోజు ఇక్కడ జనాభా లెక్కలు తీయాల్సిందే, బీసీ జనాభా లెక్కలు తీయాల్సిందని చెప్పని ఆదేశించిన మరుక్షణం బీసీ సంక్షేమ శాఖ మార్చినటువంటి పొన్నం ప్రభాకర్ గారు బిల్లు ప్రవేశపెట్టడం, అన్ని పక్షాలు కూడా ఏకగ్రీవంగా ఆమోదం తెలియజేసుకొని ఈ రోజు రాష్ట్రంలో హైకోర్టు కూడా 3 మాసాల్లో పూర్తి చేయాలని చెప్పిన సందర్భంలో బీసీ కులగణన కూడా జరగబోతా ఉంది. ఎవరి ఇస్తా ఎంతో తేలిన తర్వాత ఈ దేశ సంపద రాష్ట్ర సంపద కూడా అంతా వారికి ఇచ్చేటువంటి ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమం కూడా ఈరోజు జరగబోతుంది అనమాట. దీనికి కొండా లక్ష్మణ్ బాపూజీ గారిని ఆదర్శంగా తీసుకొని ముందుకు పోవడం కోసం చేసేటువంటి ప్రయత్నం అన్నమాట కూడా ఈ సందర్భంగా చెప్తూ రాబో రోజుల్లో మన ప్రాంతంలో కూడా వారి ఆలోచనలు తీసుకొని, వారి ఆశయాలను తీసుకొని మన ప్రాంతాన్ని కూడా అన్ని రంగాల్లో అభివృద్ధిలో తీసుకొని పోయేటువంటి కార్యక్రమాన్ని నేను స్వతహాగా బీసీ వర్గం నుంచి వచ్చినటువంటి సందర్భంలో బీసీల కష్ట సుఖాల్లో పాలు పంచుకునే కష్టంలో అన్ని వర్గాల ప్రజల ఆదరణ చూసుకొని ముందుకు పోతున్న తరంలో ఈ ప్రాంతంలో ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినప్పుడు కూడా తప్పనిసరిగా మరి కష్టంలో పాలు పంచుకుంటూ ఈ ప్రాంత అభివృద్ధిలో పాలు పంచుకుంటూ ముందుకు పోవడానికి శ్రీ ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ యొక్క ఆశయాలను, వారి ఆలోచనలు తీసుకొని ముందుకు పోతారని ఈ సందర్భంగా ఈ వేదిక ద్వారా నేను మనవి చేస్తూ తెలియజేస్తూ, మరి ఆ మహానాయకుడికి 97 సంవత్సరాలు ఇంతకుముందు మిత్రులు అన్నాడు, ఢిల్లీలో తెలంగాణ ఉద్యమం కోసం తన 95 సంవత్సరాల వయసు, 90 వయసులో కూడా 95 వయసులో కూడా ఢిల్లీలో గజ చలిలో కూడా ఈరోజు వారు మరి ఉద్యమంలో కూర్చున్నాడంటే ఎంత దృఢ సంకల్పము, ఎంత ఉక్కు సంకల్పం అనేది కూడా మనం చెప్పుకోవడానికి ఈరోజు మాట్లాడడం వారి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువైన మాట కూడా సందర్భంగా నేను తెలియజేస్తూ, మరి ఈనాటి చక్కటి సమన్వయంతో ఇక్కడ ఉన్నటువంటి సరే ఒకటి చిన్నటి జరగచ్చు కొన్ని సందర్భాల్లో కానీ చక్కటి సమన్వయంతో కొండా లక్ష్మణ్ బాపూజీకి సంబంధించినటువంటి ఉత్సవాలను ఘనంగా జరపడానికి ఏదైతే ఉత్సవ కమిటీగా ఏర్పడ్డారో మీ అందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు అందజేస్తా ఉన్నా. ఇలాంటి ఆలోచనలు రాగ ద్వేషాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా రాబో రోజుల్లో కూడా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పద్ధతులు తీసుకొని పోవడం కోసం మీరందరూ కూడా ముందుకు వచ్చినట్టయితే మా వంతు సహకారం, నా వంతు సహకారం ప్రత్యేకంగా ఉంటుందని మాట సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి వేదిక మీద పెద్దలందరూ కూడా తెలియజేస్తూ మీ అందరికీ కూడా ఒక మనవి కూడా మార్కండేయ స్వామి ఈ మధ్యలో దర్శనం చేసుకున్నాం. నా పుట్టినరోజు సందర్భంగా నా ఇష్ట దైవం, నా కులదేవం మా గోవిందరావు స్వామిని, మా ఊర్లో లక్ష్మణ స్వామిని, ఆ తర్వాత వేరే రాజన్న దండం పెట్టుకొని ఇక్కడికి వచ్చి మార్కండేయ స్వామి కూడా దండం పెట్టుకున్నా. ఇక్కడ నేను మళ్ళీ వచ్చే సంవత్సరం లోపల మీరందరూ కూడా ఏదైతే కంకరబద్ద దేవాలు నిర్మాణం చేద్దాం అనుకున్నారో అక్కడనే మీరు ఓ చక్కటి చెండి యాగం చేసేందుకు అంతా మంచిగా జరుగుతున్నట్టున్నది. కాబట్టి ఆ దేవాలయ పునర్నిర్మాణంలో మీరందరూ కూడా ముందుకు రావాలని ఈరోజు కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి ఉత్సవం సందర్భంగా మీ అందరికీ కూడా నా వైపు నుంచి కూడా ఒక సూచన అనుకుంటారో
విన్నపం అనుకుంటారో లేకపోతే ఆ దేవుడు సేవ చేసే భాగ్యాన్ని కల్పించే అవకాశం నేను సైతం వెంట ఉంటాను మాటిచ్చిన తప్పనిసరిగా ఆ మార్కండేయ స్వామి గుడిని కూడా పునర్నిర్మాణంలో మీరందరూ కూడా ముందుకు వచ్చి అందరూ కలిసి ఒకటై మార్కండేయ దేవాలయాన్ని కూడా వీళ్ళ పూర్తి చేయవలసిందిగా అందులో భాగంగా మా వంతు సహకారం కూడా ఉంటుందని మాట సందర్భంగా నేను తెలియజేస్తూ రాబో రోజుల్లో ఇక్కడ ఉన్నటువంటి నేతన్నలు కూడా మేము హామీ ఇస్తున్నాం. ఈరోజు అన్ని వర్గాల ప్రజలు కూడా హామీ ఇస్తున్నాం. తప్పనిసరిగా మీ వెంట ప్రభుత్వం ఉంటుంది. ఎవరు కూడా ఎలాంటి ఆందోళన కూడా చెందవలసిన అవసరం లేదు. సమస్య ఉన్నప్పుడు సందర్భోచితంగా కలవండి, మాట్లాడండి. సమస్యగా చూస్తాం, సమస్యను పరిష్కారం చేయడం కోసమే ప్రయత్నం చేస్తామన్న మాట కూడా ఈ సందర్భంగా నేను చెప్తూ మరోసారి ఈ ఆచార్య కొండా లక్ష్మణ్ బాబు జయంతి ఉత్సవం సందర్భంగా వేదిక మీద ఈ ఉత్సవ కమిటీ అధ్యక్షులుగా సభ్యులుగా ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ప్రత్యేకంగా అభినందన అందజేస్తా ఉన్నాను.